ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నేతలు రెచ్చిపోతున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గంలో దాడులకు తెగబడుతున్నారు. చాలా మండలాల్లో కాంగ్రెస్ నేతలు రౌడీజం చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల నాయకులు కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ నేతలు విచక్షణ కోల్పోయి గెలుపొందిన అభ్యర్థుల ఇళ్ల మీద దాడులకు తెగబడుతున్నారు. ముదిగొండ మండలం లక్ష్మీపురంలో కాంగ్రెస్ నేతల దాడితో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో లక్ష్మీపురం నుంచి బీఆర్ఎస్ పార్టీ గెలిచారు. ఇది జీర్ణించుకోలేని కాంగ్రెస్ గుండాలు గులాబీ శ్రేణులపై దాడులకు తెగబట్టారు. గాయాలయ్యాయి. అయినా శాంతించని కాంగ్రెస్ రౌడీలు సర్పంచ్ ఇంటిపైకి రాళ్లు రుంపారు. కట్టెలతో దాడి చేస్తారు. అధికార పార్టీ రౌడీజంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. ముఖ్య నేతలను పిఎస్కు పిలిపించి సమస్యను చక్కబెట్టే ప్రయత్నం చేశారు. అయినా స్థానిక నేతల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. అంతా నివుగప్పిన నిప్పులా ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో స్థానిక ప్రజలు వణికిపోతున్నారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నేతల అరాచకాలపై పూర్తి సమాచారం ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, గెలుపొందిన అభ్యర్థులపై కాంగ్రెస్ రౌడీలు దాడి చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామంలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. గ్రామంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఒక పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి అయితే నివురుగప్పిన నిప్పులాగా ఉంది. ఎటు నుంచి దాడి జరుగుతుందో తెలియనటువంటి ఒక పరిస్థితిలో గ్రామ ప్రజలందరూ కూడా బిక్కుబక్కుమంటూ ఉంటున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ చూస్తే కనుక ముదిగొండ మండలం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మదిరి నియోజకవర్గంలోని ముదిగొండ మండలంలో నిన్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఆ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచిన చోటల్లా కాంగ్రెస్ అరాచకాలకు పాల్పడుతుంది. లక్ష్మీపురం గ్రామంలో కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి సలీమా అనేటువంటి సర్పంచ్ గా గెలుపొందారు. గెలుపొందినటువంటి సందర్భంలోనే రాత్రిపూటనే బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ నేతల మీద దాడికి ప్రయత్నించేటువంటి క్రమంలో ఒక వృద్ధుడికి కూడా గాయాలని దాని తర్వాత దాన్ని సాకుగా చూపిస్తూ కాంగ్రెస్ నేతలు ఇవాళ ఉదయం సలీమా ఇంటి మీద బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే సర్పంచ్ గెలుపొందారో ఆమె ఇంటి మీద రాళ్ల దాడి చేస్తూ కర్రలతో దాడి దిగినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులు కూడా ప్రతిఘటించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విచక్షణ రహితంగా రాళ్లు విసురుతూ కర్రలతో దాడి చేసి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు దాడులు చేయడంతో పాటు రాళ్లు కర్రలు లాంటివి ఆయుధాలు పట్టుకొని ఈ దాడులు చేయడం పట్ల గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ప్రతిఘటించడంతో పరిస్థితి చేదాటిపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. ఈ దశలో సమాచారం అందుకున్నటువంటి పోలీసులు న్యూ లక్ష్మీపురానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. అట్లాగే రెండు వైపులకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులను పోలీస్ స్టేషన్ పిలిపించి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. గ్రామంలో అందరూ కలిసిమెలిసి ఉండాలనేటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు ఓడిపోయినటువంటి ఫ్రస్ట్రేషన్ నుంచి కావచ్చు, గెలవలేకపోయినటువంటి బాధల నుంచి కావచ్చు, మొత్తం మీదనైతే చాలా చోట్ల దాడులకు పాల్పడుతున్నారు. కొన్ని చోట్ల డబ్బులు వాపసు ఇమ్మని జనాన్ని బూతులు తిడుతూ ఆందోళన దిగుతున్నారు. మరికొన్ని చోట్ల గెలిచినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థుల మీద నిఘా పెట్టి వాళ్ళను తీవ్ర ఒత్తిడికి లోన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా మదిరి నియోజకవర్గం వ్యాప్తంగా కూడా దాడులు ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి నేతల మీద ఒత్తిళ్లు ప్రభావం చూపుతున్నట్టుగా కనపడుతోంది. అందులో భాగంగానే లక్ష్మీపురంలో కూడా దాడి జరిగినట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ప్రస్తుతం అయితే ఆ ముఖ్య నేతలు దాడికి పాల్పడినటువంటి దాడిలో పాల్గొన్నటువంటి యువకులు కార్యకర్తలందరూ కూడా ముదిగొండ పోలీస్ స్టేషన్ పిలిపించారు. కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గ్రామంలో పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ నేతలు ఎంతకీ తగ్గడం లేదంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం చెప్తోంది. ఈ ఓటమిని అదునుగా చూసుకొని దాడులకు తెగబడేటువంటి ఆస్కారం ఉందని, కట్టుదిట్టమైనటువంటి భద్రత
ఉంది. గ్రామంలో ఒక సుహృద్ వాతావరణం నెలకొనాల్సినటువంటి నేపథ్యం. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడడం పట్ల ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గెలుపోటములు సహజమే అయినప్పటికీ కూడా దాన్ని స్పోర్టివ్ గా తీసుకోకుండా కాంగ్రెస్ నేతలు చాలా గ్రామాలలో ఇట్లా దాడులకు పాల్పడడం, డబ్బులు వసూలు చేయడం, మళ్ళీ ప్రజలను కించపరిచే రీతిలో ప్రవర్తించడం, బెదిరింపులకు పాల్పడడం లాంటి సంఘటనలు చేయడం పట్ల జిల్లా వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నేతల తీరుపైన జనంలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ సాంబా. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నేతలు రెచ్చిపోయారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గంలో దాడులకు తెగబడుతున్నారు. చాలా మండలాల్లో కాంగ్రెస్ నేతలు రౌడీజం చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల నాయకులు కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ నేతలు విచక్షణ కోల్పోయి గెలుపొందిన అభ్యర్థుల ఇళ్ల మీద దాడులకు తెగబడుతున్నారు. ముదిగొండ మండలం లక్ష్మీపురంలో కాంగ్రెస్ నేతల దాడితో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో లక్ష్మీపురం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున సలీమా పోటీ చేసి గెలిచారు. ఇది జీర్ణించుకోలేని కాంగ్రెస్ గూండాలు గులాబీ శ్రేణులపై దాడులకు తెగబట్టారు. ఇరు వర్గాల తోపులాటలో ఓ వృద్ధుడికి గాయాలయ్యాయి. అయినా శాంతించని కాంగ్రెస్ రౌడీలు సర్పంచ్ ఇంటిపైకి రాళ్లు రూపారు, కట్టెలతో దాడి చేశారు. అధికార పార్టీ రౌడీయిజంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. ముఖ్య నేతలను పీఎస్కు పిలిపించి సమస్యను చక్కబెట్టే ప్రయత్నం చేశారు. అయినా స్థానిక నేతల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. అంతా నివురుగప్పిన నిప్పులా ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో స్థానిక ప్రజలు వణికిపోతున్నారు. సర్కారు అండతో కాంగ్రెస్ నేతలు దౌర్జన్యానికి తెగబడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు.